కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ఒక చక్కని మంచి స్థైర్యం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి మనోధైర్యం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. సహోద్యోగుల యొక్క మీ యొక్క పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. మీ వ్యక్తిత్వానికి మీరు పడుతున్నటువంటి శ్రమకి చక్కని అనుకూలమైనటువంటి ఫలితము గుర్తింపు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మీ భవిష్యత్తుకు సమీప భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులకు కానీ ఒక రకమైనటువంటి ఒక అజెండాను పరిపూర్ణంగా మీరు సిద్ధం చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ఒక తపన కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తారు. అందులో సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన చికాకుల నుంచి బయటపడతారు. శత్రువులపై మీరేమిటో నిరూపించుకుంటారు. మీ యొక్క ఆధిపత్యాన్ని నిరూపిస్తారు. శత్రువులే మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక వివాహ సంబంధాల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వారాంతంలో శుభవార్త కూడా వినే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక ప్రభుత్వోద్యోగం కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూల ఫలితాలు, చక్కని ఆత్మస్థైర్యము ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ఫలితం కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఏర్పడేటువంటి అవకాశాలే ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం బాధించవచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, ప్రతిరోజు కూడా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. తద్వారా మీకు ఒక శారీరకమైనటువంటి కొంత అలసట ఇవన్నీ కూడా చికాకు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా పసుపు రంగు పుష్పాలతో శివాలయంలో కానీ మహాలక్ష్మి అమ్మవారిని కానీ ప్రతినిత్యము చక్కగా పూజించండి. ఈ వారం రోజులు ఖచ్చితంగా పసుపు రంగు పుష్పాలతో ఖచ్చితంగా అమ్మవారి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ చక్కగా పూజించండి. వారాంతంలో మీకు మేలు జరుగుతుంది. ఇంకా ఉత్తమ ఫలితాలు కావాలంటే రాహు స్తోత్రము, బృహస్పతి స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.